ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన అధినేత పవన్ నేరుగా టార్గెట్ చేయడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. బాబుపై మొన్నటి వరకు కొంచెం సాఫ్ట్ కార్నర్ గా ఉంటూ వచ్చిన పవన్ ఇప్పుడెందుకు తీవ్రంగా స్పందించారనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక హోదా విషయంలో తప్పంతా కేంద్రానిదేనంటూ వ్యాఖ్యానిస్తూ వచ్చిన పవన్ ఇప్పుడు సడన్ గా చంద్రబాబుని ఎందుకు టార్గెట్ చేశారు అంటూ తెలుగుదేశం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయంటూ వ్యాఖ్యానించిన పవన్ సింగపూర్ తరహా అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు ఎత్తైన కట్టడాలు కాదని, అవినీతి లేని పరిపాలన అంటూ చురకలంటించారు. సింగపూర్ను 25 ఏళ్లు పాలించిన వాన్ యూ తన సొంత వాళ్లు తప్పు చేసినా అవినీతికి పాల్పడినా జైల్లో పెట్టించారు అన్న పవన్ అలాంటి అవినీతి లేని రాజకీయ వ్యవస్థ కావాలని డిమాండ్ చేశారు. రాజకీయ అవినీతిని అరకడితేనే అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా చంద్రబాబు అడుగులు వేయాలని సూచించారు. నాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు, కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అలసిపోయాం. దశాబ్దాల దోపిడీ, దశాబ్దాల అన్యాయం, దశాబ్దాల మాయమాటలు. అలసిపోయాం. విసుగొచ్చింది ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద. అనేక లోపాలున్నా ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు ఎలా ఒప్పుకున్నారో తెలియడం లేదన్న పవన్ మనకు రావాల్సిన వాటిని మనకిస్తే సన్మానాలు ఎందుకు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. తనకెవరితోనూ శత్రుత్వం లేదని, కానీ మేనిఫెస్టోలో చెప్పినవి చేయనప్పుడు తాను చాలా పెద్ద శత్రువును అంటూ హెచ్చరించారు. తనకు పదవులపై ఆశ లేదన్న పవన్ ప్రజా సమస్యలను గాలి కొదిలేస్తే మాత్రం ఊరుకునేది లేదని టీడీపీ ప్రభుత్వాన్ని నేరుగా గట్టిగానే టార్గెట్ చేశారు. రాజధాని అమరావతి దూరంగా ఉందని రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్లు భావిస్తున్నారని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయకపోతే మరోసారి వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. సింగపూర్ మోడల్ అంటే ఆకాశాన్ని తాకే మేడలు కాదు, అవినీతి రహిత పాలన కావాలి అన్న పవన్ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. టీడీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని పవన్ చెప్పకనే చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఓవైపు టీడీపీని నేరుగానే టార్గెట్ చేస్తూ, ఓవైపు కేంద్రాన్ని చురుకలంటిస్తూ వివిధ రకాలుగా సాగింది పవన్ ప్రసంగం అంతా, నిన్న కానీ ఈ రోజు కానీ. అదేవిధంగా పొలిటికల్ పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా ఈ రోజు రకరకాల విశ్లేషణలకు దారితీస్తున్నాయి. విజయవాడలో ఉన్న విశ్లేషకులు ఏమనుకుంటున్నారు? లక్ష్మి, మీరు అన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సమావేశాల కంటే భిన్నంగా నిన్నటి అనంతపురం సభ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కేంద్రాన్ని ప్యాకేజీ గురించి విమర్శిస్తూనే ఉన్న పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీ వైఖరిని ఎండగట్టారు. టీడీపీ వైఖరిపై ఆయన ప్రత్యక్షంగానే ఆయన విమర్శించడం జరిగింది. ముఖ్యంగా 4 అంశాలను ఆయన తప్పుపట్టడం జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిని ఏ విధంగా సమర్థిస్తారు, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీని ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా సమర్థిస్తారు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించడం తెలిసిపోయింది. అదేవిధంగా మేనిఫెస్టోలో అమలు చేసిన అంశాలన్నీ అమలు చేయకపోతే తానే ప్రధాన శత్రువు అవుతానని చెప్పి ప్రధానంగా మిత్రపక్షానికి కూడా ఆయన ఒక సవాలు, ఒక హెచ్చరిక జారీ చేశారని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా టీడీపీలో అవినీతి బాగా పెరిగిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుకి ఆయన సూచనలు కూడా చేశారు. దానికి సంబంధించి ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందో, అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రతి సామాన్యుడికి కూడా హక్కు ఉంటుంది. ఆ హక్కును కాపాడాలి. కొన్ని వర్గాలకి అమరావతి రాజధాని నిర్మాణం అనేది పూర్తి వారికే పరిమితం కాదు. అదేవిధంగా అన్ని ప్రాంతాలను సమానంగా చూడకపోతే మళ్ళీ వేర్పాటువాదాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని మొగ్గులోనే దించేయాలని చెప్పి ఆయన సూటిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఏవైతే రాజధాని నిర్మాణంలో ఇటీవల విమర్శలు వస్తున్నాయో, ఈ సింగపూర్ నిర్మాణానికి సంబంధించి సింగపూర్ తరహా కడతాము, 6 ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మిస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. 6 ఛాలెంజ్ అనేది చాలా బోగస్, దీని ద్వారా అవినీతి పెరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సున్నితంగా దాన్ని కూడా ప్రస్తావించారు.
నేరుగా సూటిగా ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవినీతి విషయంలో సింగపూర్ తరహా రాజధాని అనేది బాగానే ఉంటుంది, సింగపూర్ లో ఎత్తైన కట్టడాలు ఉంటాయి, కానీ సింగపూర్ ని ఆదర్శంగా తీసుకోవాల్సింది అవినీతి రహిత దేశం కాబట్టి ఆ దిశగా దృష్టి పెట్టాలని చెప్పి నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ నేతల్లో కొంత అంతర్మదనం జరుగుతోంది. నేరుగా పవన్ కళ్యాణ్ తమపై విమర్శలు చేసిన నేపథ్యంలో దీనికి కౌంటర్ ఇవ్వాలని చెప్పి కొంత నేతలు భావిస్తున్నప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం కాస్త వేచి చూసే ధోరణి అవలంబించిందని చెప్తోంది. ఎందుకంటే నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొత్తం కృష్ణా జిల్లాలోనే పర్యటించారు. ఆయన రాత్రి టీడీపీ సమన్వయ కమిటీలో కూడా నేతలందరితో కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో వారంతా కూడా పవన్ కళ్యాణ్ నాయకులకి కౌంటర్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఆయన సున్నితంగా వారందరినీ కూడా వారించారు. ఎందుకంటే ఇటీవల 3 రోజుల పాటు టీడీపీ శిక్షణ శిబిరంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి మనమే నివేదికలు ఇచ్చాము, మనమే సర్దిద్దుకోమని చెప్పాము, అందులో కొంత వాస్తవం ఉంది. ఒక సిటిజన్ లాగా పవన్ కళ్యాణ్ చెప్పిన సూచనల్ని పాజిటివ్ గా తీసుకొని ఏమైనా లోపాలుంటే సరి చేసుకుందామని ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ మధు.